ఆలయాలకి పాతకాలంలో ఉన్నటువంటి పెద్దలు ఏం ఆలోచించారంటే, ఆలయ నిర్వహణ భవిష్యత్తులో భారం అవుతది. అర్చకుడికి జీతాలు, అలాగే గుడి నిర్వహణ, గుడిలో స్వామివారికి సేవలు ఇట్లాంటియన్నీ కష్టమవుతది కాబట్టి, తమ ఆస్తులని గుళ్ళకి రాస్తూ, మేమిచ్చిన పొలంతో, లేపోతే మేమిచ్చిన స్థలంతో, మేమిచ్చినటువంటి దీంతో, దీని మీదొచ్చే ఆదాయం స్వామివారికి నిరంతరం రావాలి అన్నటువంటిది రాసుకొచ్చారు. దానికి అనుగుణంగా అప్పట్లో కమిటీలు వేసుకుని గుళ్ళను నడిపేవాళ్ళు. తర్వాత కాలంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ఒకటి పుట్టింది. అది ఎందుకు పుట్టిందయ్యా అంటే, ఇలాగా ఎవరైతే కమిటీ వాళ్ళు గుడులు నడుపుతుంటారో వాళ్ళు రూ. 10 రూ. 20 తింటున్నారు, రూ. 100 పనికి రూ. 120 వసూలు చేస్తున్నారు, లేకపోతే రూ. 80 పని చేసి రూ. 100 అని చెప్పి డబ్బులు తింటున్నారు. ఇట్లాంటి అవకతవకలు లేకుండా మేము చేస్తామని ప్రారంభించి చివరికి దేవాదాయ ధర్మ ఆదాయ అంటే దేవుడి నుంచి ఆదాయం సంపాదించుకుంటాం, ధర్మం నుంచి ఆదాయం సంపాదించుకుంటాం అనే ఒక దిగజారుడు శాఖ కిందకి మారిపోయింది. ప్రజల దగ్గర నుండి డబ్బులు ముక్కుపిండి వసూలు చేసి మన చేత సేవలకి డబ్బులు వసూలు చేస్తున్నారు. దేవుడిని వ్యాపారం కిందకి పెట్టారు. దేవుడి సేవ అంటే భక్తుడికి ఉన్నటువంటి హక్కు తీసేసి డబ్బులు ఉన్నటువంటి భక్తుడికి మాత్రమే సేవలు, ఆర్జిత సేవలు అంటే డబ్బులు ఇస్తే మాత్రమే సేవ చూసే నీచమైనటువంటి సంస్కృతికి తెరతీశారు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ లేకముందుందా ఆ పద్ధతి? లేదే. ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చే. అయితే గీతే వీఐపీకి ఏమన్నా కొంచెం గౌరవం ఎక్కువ ఇస్తారు, అంతేగాని మిగతా వాళ్ళందరూ దర్శనం చేసుకోవచ్చు కదా సేవలు. అప్పుడు ఆర్జిత సేవలు లేవే. ఈ ఆర్జిత సేవలు అనేది పుట్టింది దేవాదాయ ధర్మాదాయ శాఖ పుట్టారు. మరొక దరిద్రం ఏంటంటే, ఈ ఆలయంకి ఇచ్చినటువంటిదో లేకపోతే ధర్మసత్రాలు, ఆ రోజుల్లో వదాన్యులు అంటాం, అంటే దాతృత్వం కలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, 10 మంది పిల్లలు చదువుకోవడానికి కాను 100 మంది పిల్లలు చదువుకోవడానికి నేను డబ్బులు ఇస్తాను, నా దగ్గర 25 ఎకరాలు ఉన్నాయా, ఆ 25 ఎకరాల మీదన వచ్చేటటువంటిది ఏడాదికి వచ్చేటప్పటికి ఒక ఎకరానికి ఒక 10,000 వేసుకో, 2.5 లక్షల డబ్బులు వస్తే ఆ 2.5 లక్షల రూపాయలతో పిల్లలకి అన్నం పెట్టండి అని ధర్మసత్రాలు పెట్టారు. అక్కడ పడుకోవడానికి, తినటానికి, ఉండటానికి, ఇట్లాంటి అంటే అన్నదానము ప్లస్ ఉండటానికి ఇది మెయింటైన్ చేయడానికి ఒక ధర్మసత్రం కట్టించి ఆ ధర్మసత్రం మెయింటెనెన్స్ కోసం పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడే భోజనాలు పెట్టడానికి, అన్నదానానికి డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. దానికోసం పొలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాటన్నిటి కూడా తీసేసుకుని చివరికి ఇప్పుడు ఆ ధర్మసత్రాలు ఎక్కడా భోజనాలు పెట్టరు. ఏ ధర్మసత్రానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇప్పుడు ఆ భూములన్నిటి ఎవరికో లీజుకి ఇస్తారు. ఆ వచ్చిన డబ్బులు వీళ్ళ జీతాలకే చాలు. ఇది ఒక దరిద్రం. ఇప్పుడు ఏంటయ్యా అంటే, మిగిలిన స్థలాల్ని కూడా రాసిచ్చేస్తున్నారు. మిగిలిన స్థలాలను కూడా ఇప్పుడు కొత్తగా ఏంటయ్యా అంటే, దేవాదాయ శాఖ అధీనంలో వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మిక సంస్థలు పెట్టి ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాల్ని బహిరంగ వేలం లేకుండా ఇప్పుడు లీజుకి ఇచ్చేస్తారట. ఉన్న లీజుల్ని పొడిగించేందుకు కూడా అనుమతిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు 5 ఏళ్ల వరకు లీజుకి ఇవ్వడం, లేదంటే పాత లీజులు పొడిగించే అధికారం దేవాదాయ శాఖ కమిషనర్ కల్పించింది. లీజు 5 ఏళ్లకు మించితే అధికారాన్ని దేవాదాయ శాఖ మంత్రి చైర్మన్గా ఉండే ధార్మిక పరిషత్ కలిపింది. అయితే గతంలో దేవాదాయ శాఖ జారీ చేసిన జీవో 426 ప్రకారం దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములు కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకి ఇవ్వాలని నిర్దేశించారు. ఆనాడు అట్లా నిర్దేశించితే వ్యాపారాలు జరిగింది తప్పించి కానలేదు. ఇప్పుడు ఒక మంచి పని చేస్తున్నది ఏంటంటే, లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు అంటే ధర్మ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వాలనుకుంటున్నారు. ఇది చాలా మంచి ఆలోచన. ఇంతవరకు నాశనమైన వ్యవస్థని ఒక దారికి తెచ్చేటటువంటి వ్యవస్థ. తద్వారా ధర్మపరులైనటువంటి వాళ్ళు ఆ సత్రాలని వాటిని తీసుకుని అక్కడ ఉన్నటువంటి స్థలాల మీద వ్యాపారాలు పెట్టించినా, లేకపోతే ఇంకోటి చేసి దాంట్లో భోజనాలు పెట్టించేటటువంటి అవకాశం. ఖచ్చితంగా ధర్మసత్రాలు ఏవైతే ఉంటాయో, దేవాదాయ ధర్మాదాయ అనే పదం పక్కన పెట్టి ఆ విధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వేరేగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది సాక్షి. కానీ దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాలు, సత్రాలు, మఠాలు పెట్టి 4.67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. అందులో పట్టణ ప్రాంతాలు 4,244 ఎకరాలు ఉన్నాయి. అత్యంత విలువైన వ్యవసాయేతర భూములు ఉన్నాయి. వీటిలో 1,55,00,000 చదరపు అడుగుల గజాలు ఖాళీ భూములు, కానీ మరో 50,000 చదరపు గజాలు కట్టడాల రూపంలోనే ఉన్నాయి. వీటిని ధార్మిక సంస్థలకు ఇచ్చి వాటి చేత నిర్వహింపజేస్తే అద్భుతమైనటువంటి ఆలోచన. బాబు గారు అది సక్రమంగా నిర్వహించాలి. అట్లాగే దాతృత్వం కోసం చెయ్యండి తప్పించి దోచుకోవడానికి చేయదు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నటువంటి పరువు తీసుకోకుండా చూడండి.